గైస్ వీడియోస్ నాకన్నా లేట్‌గా ఎవరు పోస్ట్ చేయరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ వీడియో కార్తీక మాసంలోది. నేనిప్పుడు పోస్ట్ చేస్తున్నాను. షార్ట్స్ అయితే చిన్నగుంటాయి కాబట్టి ఎడిట్ చేసి పోస్ట్ చేసేయొచ్చు గానీ, వీడియోస్ అయితే లెంత్ ఎక్కువుంటది కదా! వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పట్టేస్తది. సో, ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు షార్ట్స్ చూసే ఉంటారు. ఫుల్ వ్లాగ్ ఇది. మా పిన్నయితే వేడి వేడిగా పకోడీ ఏస్తుంది ఇక్కడ. అత్తయ్యలిద్దరూ నిలబడి చూస్తున్నారు అని అన్నానని చెప్పి వీళ్ళు నవ్వుతున్నారు. ఇక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చాను. కానీ కొంచెం నాయిసీ ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాననమాట. ఇక్కడ వచ్చేసి అత్తయ్య పరమాన్నం చేస్తున్నారు. పిల్లలు ఎక్కడికొచ్చినా ఎంజాయ్ ఆడుతున్నారక్కడ. ఏం చేస్తున్నారో చూద్దాం రండి పిల్లలైతే. ఇక్కడ వీళ్ళు వంటల బిజీలో ఉన్నారు. సో, మా పిల్లలు చూడండి అక్కడేదో పైపుంటే దాన్ని తీసుకొని కర్రసాం చేస్తున్నారు. యూట్యూబర్ అలీకియా గారు అని చెప్తున్నాను. అందుకే సైడ్‌కెళ్ళిపోతుంది. మా చిన్నోడైతే నేను తిప్పుతా కర్ర అని చెప్పేసి తిప్పుతున్నాడు. కర్ర అంత లేడు గానీ ఆడు కర్ర పట్టుకొని తిప్పుతాడంట. దాంతో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు తిప్పుతానని చెప్పి. వాళ్ళన్నీలాగా తిప్పడానికి ట్రై చేశాడు. కానీ అవ్వలేదు. వాడిని తిప్పనివ్వలేదు. ఇక టోహిర్ కూడా వచ్చాడు. నాకు ఇవ్వండి ఒకసారి అని చెప్పి. అల్లరి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పిల్లలు. పిల్లలంటేనే అల్లరి, అల్లరంటేనే పిల్లలు. ఉసిరి చెట్టు దగ్గర వనభోజనం అని చెప్పాను కదా! అక్కడ చెట్టు దగ్గర పెట్టి పూజ చేయడానికి అని చెప్పి ప్రసాదం తీసుకువెళ్తున్నారు. సో, వేడి వేడి పరమాన్నం, బిర్యానీ, పకోడీ, పులిహోర అవన్నీ చేశారు వంటలు. భోజనానికి ముందు ఇక్కడ ఒకసారి వంశవృక్షం గురించి వివరిస్తున్నారు. మీరు కూడా వినేయండి. ఆడపిల్లలు మగపిల్లలు కలిపి మొత్తం ఈ ఏరియా ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నర్సీపేట ఈయన వాటర్ వేసి వారి యొక్క అక్కడి నుంచి వారి ఇక్కడ ఇచ్చాడు. అలాగే పొలాలు కూడా అలాగే పంచాడు. మనందరం ఇక్కడ ఉన్నాం. ఇవాళ తాగదెబ్బలో మనం ఇక్కడ ఉండడం కారణం ఏంటంటే అతను ఇచ్చిన జాగాల నిమిత్తం మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. దీనికి ఆడపిల్లలు కూడా దీనికి ఆడేయారు. కొంతమంది మొక్కలు లేకపోవడం వల్ల ఆడపిల్లలు వాళ్ళ పిల్లలు ఉండడం వల్ల మనందరం ఇక్కడికి వచ్చి కలిసాం. ఇవాళ కార్యక్రమం ముఖ్య కార్యక్రమం అది. దానికోసం ఇక్కడ ఇక్కడే మనం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ దెబ్బ ఇదంతా కూడా అప్పుడు మన పెదాపన్న ఇచ్చిందే. పెదాపన్నకి మన రెండో భార్య సంతానం, ఫస్ట్ భార్య సంతానం అందరూ అక్కడ ఉన్నారు. అందులో ఫస్ట్ కొడుకు పాపడు అంటే మేము అంటే ఇంకా అన్ని చెప్పలేము. తాత మొత్తం అతను చెప్పడం కాదు. కానీ ఒక చిన్న విషయం చెప్పేద్దాం. మేము మల్లేశ్వరరావు గారు, కేబుల్ సీన్ గారు, మా జగ్గారావు గారు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబం. అది మా పాపడు కుటుంబం. మా పెద్ద ఇది అప్పుడు శ్రీరామూర్తి రాసింది. మనం అలా డెవలప్ చేసి రాసి అనమాట. అప్పుడు శ్రీరామూర్తి రాసి 2010 సంవత్సరంలో స్టార్ట్ చేసి డ్రాయింగ్ వేశారు. 2012లో ఎక్స్పైర్ అయ్యారు. అతను అప్పుడు స్టార్ట్ చేశారు. నేను పక్కన డ్రాయింగ్ అతనికి నమస్కారం చేసుకోవాలి. మా తాతకి ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళు పొయ్యిలాడు ఇక్కడ ఉన్నారు. 2 చుట్టాలు 3 ఏంటి అందులో నీ పేరు ఎక్కడ చూపించు. నరసింహరావు పుట్టిన కొడుకులు ముగ్గురు. మణి నాయుడు, అప్పల నాయుడు. ఇంకో పెద్ద గురునాయుడు, చిన్న గురునాయుడు. నీ పేరు ఎక్కడ నుంచి చూపెట్టి ఇందులో మా గురునాయుడు అంటే నీ పేరు ఎక్కడ చూపించు అంట. నరసింహరావు నీ పేరు ఇవరా ఇక్కడ ఆపేశారు అనమాట. ఇక్కడతో ఇక్కడ రావాలి. ఇంకా వస్తాయి. 3 నేమ్స్ ఉన్నాయి కదా. మనీ మా మావయ్య పేరు. ఇంకా నేమ్స్ ఎక్స్టెండ్ అవుతాయని చెప్తున్నారు. భోజనం ఎలా ఉండండి? ఫస్ట్ భోజనం చేశాక తర్వాత వడ్డించడానికి వెళ్ళాడు మా హస్బెండ్. అయితే భోజనం అయితే సూపర్. ఫినిష్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇలా గేమ్స్ ఆడించారు. కళ్ళుకి గంతలు కట్టి చైర్ చుట్టూ తిరిగి, ఇంకా చైర్ గేమే కానీ కళ్ళకి గంతలు కడతారనమాట. మా పెద్దోడు చూడండి వెరైటీగా పరిగెడుతున్నాడు. ఆడి రన్నింగ్ చూసి మాకు నవ్వు వచ్చేది. సో మా చిన్నోడు కూడా వెళ్ళాడు కర్చీఫ్ కట్టుకొని. నేను కూర్చుంటా అని చెప్పి. పిల్లలు చూడండి ఎలాగా అంటున్నారో, ఇలా దాగుడు మూతలు ఆడతాం కదా అలాగా. మా చిన్నోడు మంచి టెక్నిక్ యూజ్ చేశాడు. అలా గమనించండి ఒకసారి మా చిన్నోడిని. రండి బాగా గమనిస్తాడు. కర్చీఫ్ ఇలా తీసి చూస్తున్నాడు. అవుట్ అయిపోయాడు. అక్కడ టెక్నిక్ ఏంటంటే ఆడు కర్చీఫ్లోంచి ఇలా తీసుకుని చూసాడు అనమాట. అది మీరు గమనించారు లేదో కామెంట్ చేయండి. వ్లాగ్ అయితే కంప్లీట్. బాయ్ గైస్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్